My dear YouTube audience, welcome back to a brand new video. నా మైండ్ లో అసలు చాలా రన్ అవుతున్నాయి. 99% అన్ని మాట్లాడేస్తా, చూసుకోండి. మరి సోషల్ మీడియాలో నువ్వు యాక్టివ్ ఉంటే చాలు, ఈ మ్యాటర్ నీకు తెలిసే ఉంటది. నా అన్వేషణ వర్సెస్ భయ్యా సన్నీ యాదవ్. ఇప్పుడు ఈ విషయంలో ఎవర్ రైట్, ఎవర్ రాంగ్, ఎవరు వచ్చి ఎవరిని గెలికినారో, ఈ ఫైట్ ఇంకా ఎంత దూరం వెళ్తది, ఈ మ్యాటర్ లో నా సపోర్ట్ ఎవరికి, ఇలాంటి డిస్కషన్స్ మాత్రం ఈ వీడియోలో ఉండదు. బేసిక్ గా వీటితో మనకు అసలు సంబంధమే లేదు. అసలు నాకు ఇలాంటి కాంట్రవర్సీస్ అంటే ఇష్టం కూడా ఉండదు, అండ్ నేను ఇన్వాల్వ్ కూడా అవ్వాలనుకోను ఇప్పుడు. కాకపోతే నా అన్వేషణ మాట్లాడిన ఒక పాయింట్ మీద ఈ డిస్కషన్ మొత్తం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ పాయింట్ 200% రైట్. యూట్యూబర్స్ ప్రమోటింగ్ apps. Also ఈ టాపిక్ పైన చాలా లిమిటెడ్ యూట్యూబర్స్ విల్ టాక్ అబౌట్ ఇట్. అది కూడా ఎందుకో మళ్ళీ చెప్తా. కాకపోతే మొత్తం విన్న తర్వాత బుర్ర పెట్టి ఆలోచించి దాని తర్వాత కామెంట్ చేయండి. యూట్యూబ్లో 2000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ నుంచి 200 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ వరకు అందరికీ కామన్ గా ప్రమోట్ చేయమని చెప్పి వచ్చే ఈమెయిల్స్ బెట్టింగ్ యాప్స్ నుంచి. ఇప్పుడు నా ఛానల్లో మీరు ఒక 4 వీడియోస్ చూస్తే మీకు అర్థం అయిపోతుంది మనం డే 1 నుంచి దానికి అగేన్స్ట్ అని చెప్పి. అండ్ కొన్ని రోస్ట్ వీడియోస్ లో కూడా దాని గురించి మనం మాట్లాడినాం. మన ఛానల్లో రిప్లైయింగ్ టు ఈమెయిల్స్ అండ్ రోస్టింగ్ మై ఈమెయిల్స్ అని చెప్పేసి ఒక వీడియో సిరీస్ ఉన్నాయి. దాంట్లో కొంతమంది సరదాగా పులిహోర ఈమెయిల్స్ పంపించే వాళ్ళు ఉంటారు, అండ్ వాటిని మనం కాంటెంట్ లాగా వాడుకొని వీడియో తయారు చేస్తాం. దట్ ఈస్ నాట్ అ బిగ్ డీల్. బట్ నాకు వచ్చే ఈమెయిల్స్ లో ఇంకొక కేటగిరీ ఉంది. డబ్బులు అడుగుతూ నాకు కొంచెం హెల్ప్ చేయక్క అని చెప్పి ఈమెయిల్స్ పెట్టేవాళ్ళు. నాకే కాదు, కానీ ఐఎమ్ షూర్ చాలా మంది యూట్యూబర్స్ కి ఇలాంటి ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే వేరే యూట్యూబర్స్ లాగా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్, పర్సనల్ మెసేజెస్ ని చదువుతూ వాళ్ళని హెల్ప్ చేసి దాంతోనైతే కాంటెంట్ మాత్రం చేసుకోను. అది నా పర్సనాలిటీ, అండ్ దిస్ పాయింట్ ఆనెస్ట్లీ ఇస్ నాట్ అ వెరీ బిగ్ డీల్. కానీ ఇక్కడ బిగ్ డీల్ ఏంటంటే, నాకు పంపించిన ఈమెయిల్స్ లో కొన్ని ఈమెయిల్స్ ఎలా ఉంటాయి అంటే, 20 days బ్యాక్ నాకు ఒక ఈమెయిల్ వచ్చింది. బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా డబ్బులు అన్ని పోగొట్టుకున్నాను, అండ్ ఇప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, అండ్ ఇప్పుడు నాకు ఏం చేయాలనో అర్థం అవ్వట్లేదు, అండ్ ఈ మ్యాటర్ నేను ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేను, కొంచెం హెల్ప్ చేయక్క, మీరు హెల్ప్ చేస్తే ఇంకొకసారి ఇలాంటి పని ఎప్పుడు చేయను అని చెప్పి నాకు ఈమెయిల్ పెట్టిండు. అండ్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోగొట్టుకొని, లోన్ యాప్స్ లో డబ్బులు పోగొట్టుకొని, అండ్ ఆఖరికి టెలిగ్రామ్ లో కూడా ఏదో ఛానల్ ఉందంట ప్రెడిక్షన్ లాంటివి, దాంట్లో కూడా డబ్బులు పోగొట్టుకొని జనాలు చాలా మెయిల్స్ పెట్టినారు. ఇప్పుడు నిజానికి ఇది ఒక సింగిల్ లైన్ లో చెప్పేసిన, కానీ అతని ఒరిజినల్ ఈమెయిల్ లో 1.5 పేజ్ యూజ్ చేసిండు తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. పోగొట్టుకున్నట్టు అన్ని స్క్రీన్ షాట్స్ చూపించిండు, ప్రతి ఒక్కటి ప్రూఫ్ చూపించిండు. అసలు నేను అతనికి ఎంత హెల్ప్ చేసినా లేదా అన్నది లైట్ తీసుకోండి, ఎందుకంటే అది అసలు పాయింటే కాదు. కాకపోతే దీంట్లో దరిద్రం ఏంటంటే, అతనికి ఈ బెట్టింగ్ యాప్స్ ని అలవాటు చేసిందే ఒక యూట్యూబర్, అది కూడా అందరికి తెలుగులో బాగా తెలిసిన యూట్యూబర్. రెఫరల్ కోడ్ లో కూడా యూట్యూబర్ పేరు ఉంది. నేను భయ్యా సన్నీ యాదవ్ గురించి అస్సలు మాట్లాడట్లేదు. అయినా అతను ఒక్కతనే కాదు కదా, చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకునేది. ఇదిగో 15,000 క్రెడిట్ అయింది, ఇదిగో 20,000 క్రెడిట్ అయింది, ఇవే ఉంటాయి మ్యాటర్ మొత్తం. యూట్యూబ్ లో కాంటెంట్ క్రియేషన్ కన్నా ఎక్కువ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళు చాలా మంది అయిపోయారు. ప్రతి ఒక్కడు పెద్ద పెద్ద వర్డ్స్ తో స్టార్ట్ చేస్తాడు. గైస్, ఇది ఇండియాస్ మోస్ట్ బిగ్గెస్ట్ ట్రస్టెడ్ సైట్ అని చెప్పి 5 నిమిషాలు వీడియో పెడితే 3 నిమిషాలు దాని గురించే ఉంటది. మీరు చేసే యూట్యూబ్ వీడియోస్ లో యాడ్ ఇంటిగ్రేషన్ తప్పు అని అనట్లేదు, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడమే తప్పు అని అంటున్నా. లీగల్ గున్న ఏ ప్రోడక్ట్ అయినా, ఏ యాప్ నైనా మీరు ప్రమోట్ చేసుకోండి, దాంతో ఎవరికి ఏం హామ్ ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు. అరే, వరల్డ్స్ బిగ్గెస్ట్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ వీడియోస్ లోనే యాడ్స్ ఉంటాయిరా. అంత పెద్ద యూట్యూబర్ వీడియోస్ లోనే యాడ్ ఇంటిగ్రేషన్ లేనిది ఒక్క వీడియో కూడా ఉండదు. సో యాడ్ చేయడం, ప్రమోషన్స్ చేయడం తప్పు అస్సలు కాదు. కానీ బెట్టింగ్ యాప్స్ ని, ఇల్లీగల్ యాప్స్ ని ప్రమోట్ చేయడమే తప్పు. నాకు రోజుకి 20-30 ఈమెయిల్స్ వస్తాయి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయమని చెప్పి. A few months back they were ready to pay me 5+ lakhs for 3 videos. 5 లక్షలు 2 నిమిషాలు మాట్లాడితే చాలు 3 వీడియోలకి. ఈ మ్యాటర్ నాకు నా మేనేజర్ చెప్పంగానే నా ఫస్ట్ ఆన్సర్ ఇస్ నో. ఈవెన్చువల్లీ వాళ్ళు నాకు ఇంకా డబ్బులు ఇస్తామని చెప్పినారు, అండ్ మై ఆన్సర్ వాజ్ స్టిల్ నో. నాకు అవసరం లేదురా భయ్ ఆ డబ్బులు. ఒక్కవేళ నేను ఆ యాడ్ ఇంటిగ్రేషన్ కి ఎస్ అని చెప్పుంటే, నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఇచ్చిన ఎడ్యుకేషన్ వాల్యూస్ మొత్తం
మొత్తం బొక్క. క్రెడిబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అన్నది ఒకటి ఉంటది కదా. నాకు ఒక ఫుల్ టైం జాబ్ ఉంది, నేను దాంతో బతికేస్తా. ఇప్పుడు నా ఛానల్లోనే నేను వీడియోస్ చేస్తే బెట్టింగ్ యాప్సే కాదు కదా, నార్మల్ బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేయడం అసలు చాలా రేర్. కానీ ఈ వీడియోలో నేను చేస్తా, ఎందుకో కూడా చెప్తా. సో బెట్టింగ్ యాప్స్ కాకుండా ఎలాంటి యాప్స్ ప్రమోట్ చేయాలి చూడండి. గైస్, నేను ఎంతో టైం నుంచి మీకు ఏదో చెప్పాలి అని అనుకుంటున్నా. నేను స్టంబుల్ గైస్ గేమ్ కి అడిక్ట్ అయిపోయినా. మీరు ఒకవేళ ఏదైనా మంచి ఫన్ గేమ్ ఫ్రెండ్స్ తో గానీ ర్యాండమ్స్ తో గానీ ఆడడానికి వెతుకుతున్నారంటే యువర్ వెయిట్ ఇస్ ఓవర్. స్టంబుల్ గైస్ చాలా ఫన్ గేమ్ ఉంది. ఈ గేమ్ మీరు మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, ఇంకా మీ క్రష్ తో కూడా ఆడొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఉన్నాయి. మీరు కంప్లీట్ చేసేటప్పుడు వేరేళ్ళకి కూడా అడ్డం రావచ్చు, వాళ్ళని పుష్ చేయొచ్చు, వాళ్ళని నూకొచ్చు, వాళ్ళ మీద స్టంబుల్ అయిపోయి వాళ్ళని గెలవనీయకుండా మీరు గెలవచ్చు. నేను రోజు మొత్తంలో నా బిజీ స్కెడ్యూల్ లో ఎప్పుడు గ్యాప్ దొరికినా నేను ఈ గేమ్ ఆడుతూనే ఉంటా. సో గైస్, స్టంబుల్స్ అండ్ డ్రాగన్స్ అని చెప్పి ఒక అమేజింగ్ ఈవెంట్ వచ్చింది. సో తొందరగా వెళ్ళి ఈవెంట్ ఆడేద్దాం. వీళ్ళని కొట్టొచ్చు. కొట్టేసిన వాళ్ళు కూడా కొడుతురు. మళ్ళీ కొట్టు. ఆ మ్యూజిక్ ఏంటి, సూపర్ ఎక్సైటింగ్. చూసారు కదా గైస్, ఎంతో ఫన్ గేమ్. సో తొందరగా వెళ్ళి స్టంబుల్ గైస్ గేమ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది లీగల్ అండ్ ఎథికల్. దీంతోని ఎవరికేం ప్రాబ్లం ఉండదు, ఎవరికి ఏం హామ్ జరగదు. ప్రమోషన్ నచ్చితే చివరి దాకా చూస్తావు, లేదంటే స్కిప్ చేసి డైరెక్ట్ వీడియోలోకి వెళ్తావు. చాలా సింపుల్. కాకపోతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే 100 రూపాయలు వస్తాయి, ఇలాంటి యాప్స్ ని ప్రమోట్ చేస్తే 5 రూపాయలు వస్తాయి. దట్స్ ఫైన్. దాంట్లో ఎవరికి ప్రాబ్లం ఏమి ఉండదు. బికాస్ యూ డు నాట్ హ్యావ్ ద రైట్ టు ప్లే విత్ సమ్వన్స్ లైఫ్ అండ్ కెరియర్. పెద్ద యూట్యూబ్ ఛానల్స్, పెద్ద క్రియేటర్స్ కూడా అదే పని చేస్తున్నారు. అండ్ ఇవన్నీ నేను మీకు చెప్పడానికి ఒక రీజన్ కూడా ఉంది. మార్కెట్ ఎలా ఉందో మీరు తెలుసుకోవాలని చెప్పి మీకు చెప్తున్నా. దీంట్లో ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా మీకు చూపించిన. కొంతమంది కామెంట్స్ పెడతారు, అబ్బాయి రోస్ట్ వీడియోస్ చేసి కార్ కొనుక్కున్నది అది ఇది అని చెప్పి. నేను ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే ప్రతి 6 months కి ఒకసారి ఇలాంటి కార్ కొనొచ్చు. డబ్బులే సంపాదించుకోవాలంటే మస్తు చేసుకోవచ్చు రాబాయ్ యూట్యూబ్ లో. ఐ హ్యావ్ అ రియల్ జాబ్ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. మోర్ దెన్ ఎనీథింగ్ ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ మై ఆడియన్స్. నేనే కాదు, వద్దనుకున్నోళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్. వాళ్ళు ఏదైనా చేయనివ్వండి, కుకింగ్ చేయనివ్వండి, రోస్టింగ్ చేయనివ్వండి, గేమింగ్ చేయనివ్వండి, బట్ మీరు ఇలాంటి వాళ్ళని చూస్తే మీరు వెళ్ళి రెస్పెక్ట్ ఇవ్వకర్లేదు. ఇది జస్ట్ మీ మైండ్ లో ఉంటే చాలు. దట్ విల్ బి ద బిగ్గెస్ట్ అప్రిసియేషన్. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయట్లేదు అంటే ఒక పక్కనోడి జీవితంతో ఆడుకొని నేను డబ్బులు సంపాదించొద్దు అని చెప్పి. అందుకే స్టార్టింగ్ లో నేను ఈ మ్యాటర్ చెప్పిన. there are very few people who are coming out to talk about this matter అని చెప్పి. 100 మంది యూట్యూబర్లు ఉంటే దాంట్లో 90 మంది ప్రమోట్ చేసే వాళ్ళే ఉన్నారు రా బాబు. అండ్ ఇలాంటి వాళ్ళకి ఒక టార్గెట్ ఆడియన్స్ ఉంటారు, 18 to 23, 24 మధ్యలో ఉన్న వాళ్ళు. అంటే బేసిక్ గా చదువుకునే స్టూడెంట్స్ వీళ్ళు. అండ్ ఒక్కసారి ఇలాంటి వాటిల్లో ఎంటర్ అయిన తర్వాత ఈ చిన్న మ్యాటర్ నుంచి ఐపీఎల్ బెట్టింగ్ వరకు వెళ్తది. ఇప్పుడు ఒక చిన్న సైకాలజికల్ ఎగ్జాంపుల్ చెప్తా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం గానీ మన పేరెంట్స్ అయినా గానీ మనీ డ్రివెన్ సొసైటీ నుంచి వచ్చినాం. అంటే మన పేరెంట్స్ మనీ సేవ్ చేసేవాళ్ళు, ఫ్యూచర్ కోసం ఇంత అని చెప్పి ప్లాన్ చేసేవాళ్ళు, బేసిక్ గా టైం కి ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళు. దాని నెక్స్ట్ జనరేషన్ వచ్చిన వాళ్ళు అంటే మనము మనీ డ్రివెన్ మైండ్ సెట్ నుంచి ఒక పర్పస్ డ్రివెన్, ఒక విజన్ డ్రివెన్ మైండ్ సెట్ లాగా అవుతారు అని చెప్పి అనుకునే వాళ్ళు. కానీ ఈ చెత్త సోషల్ మీడియా వల్ల మనం ఏమైనాము, స్టేటస్ డ్రివెన్ అయినాం. సో ఇప్పుడు జనాలకి స్టేటస్ అంటే ఏంటి, ఒక కార్, ఒక బైక్, ఒక మంచి ఫోన్, వేసుకునే బ్రాండెడ్ బట్టలు, ఇది ఒక స్టేటస్ అయిపోయింది. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చే కాలేజ్ స్టూడెంట్ కూడా ఇదే కావాలనుకుంటున్నాడు. ఎలాగైనా ఈఎంఐ లో ఐఫోన్ తీసుకోవాలనుకుంటున్నాడు, కానీ వాడికి ఇంట్లో సపోర్ట్ చేయరు. సో ఇప్పుడు తీసుకున్న దానికి వాడు ఈఎంఐ ఎట్లా పే చేస్తాడు? ఇలాంటి ఇల్లీగల్ థర్డ్ పార్టీ సోర్సెస్ నుంచి వచ్చిన డబ్బులతోనే. ఇలాంటి మ్యాటర్ గవర్నమెంట్ కి ఇప్పుడు అర్థమైందని చెప్పి నోటీస్ ఇచ్చింది వీళ్ళందరికీ. బట్ ఎనీవే, ఒక మ్యాటర్ చెప్తా, మీరు గుర్తు పెట్టుకోండి. లుకింగ్ రిచ్ టుడే is very cheap, but being real rich is the hardest thing that you can do in today's climate.
యూట్యూబ్ లో ఇద్దరి మధ్యలో ఒక కాంట్రవర్సీ జరిగితే కొలాటరల్ డ్యామేజ్ అని ఒకటి ఉంటది, కానీ ఈ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ దాంట్లో ఇలా ఉండదు, ప్యూర్లీ వన్ సైడ్ డ్యామేజే. ఒకవేళ వాళ్ళు ఇలాంటివి చేసినా సరే మీరు దూరంగా ఉండడం నేర్చుకోండి. రెచ్చగొడితే రెచ్చిపోకండి, ఆశ పెడితే ఆశ పడిపోకండి. ఇది చిన్న మ్యాటర్ కాదురా రే, ఇది ఒక పెద్ద నెట్వర్క్ రా బాబు. ఇప్పుడంటే యాక్షన్ తీసుకుంటా అని చెప్పి గవర్నమెంట్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది, కాకపోతే ఇది ఇక్కడ ఎండ్ అవుతుంది అనుకుంటున్నారా? నో వే. ఈ చెత్త అంతా జరగడానికి మెయిన్ ప్లాట్ఫామ్ అంటే టెలిగ్రామ్. ఏదో ఒక లూప్ హోల్ తో మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అయినా ఏం దక్కా నువ్వు ఈ టాపిక్ మీద ఇప్పుడు వీడియో చేస్తున్నావు, ఇంతకు ముందు చేయలేదు అంటే అప్పుడు చేస్తే చూస్తారా మీరు? అసలే ఈ వీడియో చూసి అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ అయినా ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి ఇదే బెస్ట్ టైం రా బాబు. ఈ కాంట్రవర్సీ వల్ల మీకు కూడా ఏదో ఒక ఉపయోగం పడ్డది అని చెప్పి అనుకోండి. ఇంకా వాళ్ళు ఏం కొట్టుకుంటారో ఇంకా వాళ్ళ ఇష్టము, మనకైతే ఏం సంబంధం లేదు. సో మై డియర్ యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ బెట్టింగ్ యాప్స్ అని చెప్పి ఇలాంటి ప్రెడిక్షన్స్ అని చెప్పి ఇంకా దీని తర్వాత ఇలాంటివి ప్రమోట్ చేయడం బంద్ చేయండి. బేసిక్ గా నేను చెప్పాలనుకుంది ఇది. ఆ చూసిన 100 మందిలో 10 మంది కూడా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే చాలరా బై నాకు. ఎనీవే, ఈ వీడియో చూసిన తర్వాత నీకేం అర్థమైందో నాకు తెలీదు. నువ్వైతే ఆ ట్రాప్ లో పడకు, దూరం ఉండు. బీ అవేర్ తమ్ముడు, బీ అవేర్. ఫీల్ అయితే సబ్స్క్రైబ్ కొట్టి పుణ్యం కట్టుకో. 1 మిలియన్ తొందరగా కొట్టబోతున్నాం. మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి జల్దీ. మీకేం అర్థమైందో కామెంట్ లో చెప్పండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో. బై. Bro, why CD சிக்குது கிஜி 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 கிஜி